సబబే. కానీ కార్యక్రమానికి మాకు ఛాన్స్ దొరకలేదు. లాస్ట్ వీక్ ఇచ్చారు. లాస్ట్ వీక్ సినిమా గ్రామాలు అసంతృప్తి ఉన్నా మన మాట్లాడుకోవడం చాలా గర్వం. అయితే మొత్తం కూడా మనం తెలుసుకోవాల్సింది ఒకటే, డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ అస్పృశ్యత కులమాతాలకు అతీతంగా ఆయన చిన్ననాటి నుంచి పడ్డటువంటి కష్టాలకు ఒక కార్యరూపం దాల్చి ఆయననే ఈరోజు రాజ్యాంగ నిర్మాతగా ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ చేసి ఆ కమిటీ చైర్మన్ ద్వారా ఈ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోతుంటే నిజానికి గొప్పగా చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలు కూడా తను రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నటువంటి దిశలో పరిగెడుతున్నారు. కానీ మన దౌర్భాగ్యం ఏమంటే మనకున్నటువంటి మిత్రుడు అరుణ్ చెప్పినట్టు ఇక్కడ ఇప్పటికి కూడా క్యాస్ట్ ఫ్రీ దేశంగా ఉండాలి. కోమటి లేడు, బాబన్ లేడు, రెడ్డి లేడు, అంతా ఒకటే మానవ రూపం ఇది. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడి ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అట్టడుగు వర్గాలు ఆయనను రాణించలేదు. అదృష్టమేమంటే ఆయన ఉన్నప్పుడు ఆయనకు కీర్తి రాలేని చెప్పిండు అరుణ్. నిజంగా రాలేదు. కానీ తను చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డు ఇవ్వడం ఒక గొప్ప గర్వకారం. ఎందుకు ఇచ్చింది అట్లాంటిది అంటే ఆయన చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు సమానత్వం, అందరూ కూడా సమానమే, భూమి మీద పుట్టిన వారు అని చెప్పి ఒక నిదర్శనంగా ఆయన పడ్డ కష్టాలు. నిజానికి మా నాన్న హెడ్ మాస్టర్ గెస్ట్ రిటైర్, వాళ్ళ ఫాదర్ కూడా మల్లేష్ అన్న కూడా మా నాన్న స్టూడెంటే. ప్రతిరోజు మా నాన్న అంబేద్కర్ సీరియల్ చూస్తుండేకి ఏం పనిపడలేదా బాబు అన్న. ఓ రోజు నన్ను ఏడుస్తున్నాడు ఇంట్లో ఆ సీరియల్ చూస్తే. నేను కూర్చున్నా, నాకు నేను వచ్చినా అప్పుడు అనిపించింది నిజానికి. ఆ రోజు అనుకున్నాను నిజానికి ఆయన పేరు అంబావడేకర్. కానీ ఆయన గురువు అయినటువంటి బ్రాహ్మణుడు అంబేద్కర్, ఆయన మహావీర్ అంబేద్కర్. అయితే ఆ అంబేద్కర్ పేరు నా గురువు, ఎందుకంటే ఆయన చేరదీసింది ఆ బ్రాహ్మణ గురువే. కాబట్టి ఆయన పేరు మీద ఎప్పటికీ ఈ రాజ్యంలో అంబేద్కర్ గా ఉండిపోవాలనేటువంటి ఒక కాంక్షతో అంబేద్కర్ గారు అట్లాంటి ఆయన సంకల్పం మామూలుది కాదు. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో నేను వైశ్యుని, నా స్నేహితుడు షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వ్యక్తి, ఆయనకు రిలేషన్. మహాసభ జనరల్ సెక్రటరీ నాగేష్ గారికి, బచ్చు ప్రమోద్ గారికి మరియు మిగతా వాళ్ళ పేరు పేరు నాకు ధన్యవాదాలు. ఈ యొక్క అంబేద్కర్ ఎంత చెప్పి గొప్ప ఉంటుంది. ఈ యొక్క న్యాయ కోవిధిలో చాలా సమానత్వానికి అందరికీ సమానంగా చూసిన వ్యక్తి. ఎంత చెప్పాలన్నా మనకు ఒక ఇది ఇందాక మా ప్రమోద్ చెప్పినట్టు అన్ని విషయాల్లో అన్ని కులాలకు కూడా ఉన్నది. నేను కూడా అన్ని కులాలకు అతీతంగా ఉంటాను. ఇంకా రాజకీయంగా అనుకోండి, ఎలా అనుకోండి, మామూలుగా మా ఊళ్ళో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో లేకున్నాను. ఆ విధంగా నేను చూడను. నాకు వచ్చిన నుంచి తెలిసినప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాలకు ముందుగా చెప్పినట్టు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ మీకు ఒక చిన్న సలహా అంటే, నేను అంబేద్కర్ ఫోటోతో నేను ఒక 50 ఫోటోలు స్పాన్సర్ చేస్తాను. మీరు వచ్చిన ముఖ్య అతిథికి మీ ద్వారా ఇవ్వండి, ఒక స్ఫూర్తిగా అనుకోండి. మీరందరూ ఉత్తేజంగా ఉండాలని కోరుకుంటూ నేను ఒక నాకు కోరిక మన్నించి మీరు చేయాలని కోరుకుంటూ